Hi everyone, this is Shravan Kumar Kannavena. Welcome to STEM Academy. So in this video, I am going to give a series of lectures on metal mining subject. So in this metal mining subject, we are going to start with our first topic, mining. That is nothing but definitions. Okay. So let's see. First definition, mining. So what is mean by mining? అసలు మైనింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, మైనింగ్ ఈజ్ ద ఆపరేషన్ టు విన్ ద వాల్యుబుల్ మినరల్స్ ఎకనామికల్లీ. సో మైనింగ్ అంటే ఏంటి? మైనింగ్ ఈజ్ ద ఆపరేషన్ టు విన్ ద వాల్యుబుల్ మినరల్స్ ఫర్ ఎకనామికల్లీ. సో ఇక్కడ ఏంటంటే మైనింగ్ ఎందుకు చేస్తాము అని అంటే, మనం ఏ ప్లేస్లో ఉండి మన మినరల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఒక ఆపరేషన్ని క్రియేట్ చేస్తాము. సో మినరల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో దట్ షుడ్ బి ఎకనామికల్ ఫర్ నేషన్. ఓకే, మన ఎంటైర్ నేషన్కి అది ఎకనామికల్ వెల్త్లా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ తీసుకోండి. కోల్ మన ఎంటైర్ ఇండియాకి, సో కోల్ ప్రొడక్షన్ ఎంత ఇంపార్టెంటో తెలుసు అందరికీ, ఎనర్జీ సోర్స్. అండ్ గోల్డ్ తీసుకోండి, ఒక మినరల్ గోల్డ్ని తీసుకోండి. ఆ గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ చేస్తే మనం దాన్ని ఏమంటాం? వాల్యుబుల్ మినరల్ అంటాం. అది ఎంటైర్ అవర్ నేషన్కి అదొక వాల్యుబుల్ మినరల్ అని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ మైనింగ్. ఓకే, ఆపరేషన్ ఆఫ్ గ్యాదరింగ్ ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఏ వాల్యుబుల్ మినరల్ ఫ్రమ్ ఎర్త్ క్రస్ట్ విచ్ ఈస్ ఫర్ ఎకనామికల్లీ అనే దాన్ని మైనింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, so next, mining engineering. It is the branch of engineering or technology in which various operations for the extraction of minerals is carried on the general factors like scientific, modern technology, latest engineering parameters, plans and layouts. So ఇక్కడ మైనింగ్ ఇంజనీర్ అంటే ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్ దేనికోసం యూస్ఫుల్ అవుతుంది అని అంటే, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్. సో మినరల్స్ని వెలికి తీయడానికి ఒక బ్రాంచ్ని డిజైన్ చేశారు, దాన్నే మైనింగ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అన్నారు. సో ఆ ఎంటైర్ టెక్నాలజీని ఏమన్నారు అంటే మైనింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అన్నారు. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, ఫస్ట్ సైంటిఫిక్, సో ఈ సైంటిఫిక్ అనేది ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ భూమిలో నుంచి మనం ఖనిజాలని లేదా భూమిలో నుంచి మినరల్స్ మనం తీస్తూ ఉంటాం. సో దానికి సెర్టైన్ సైంటిఫిక్ రీజన్ అవసరం మనకు. ఎస్పెషల్లీ ఆ మినరల్ దేనికి యూజ్ అవుతుంది, దాని యొక్క కాంపోజిషన్ ఏంటి, దాని నుంచి మనకు వచ్చే ఎనర్జీ సోర్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. కాబట్టి సో మనకు ఫస్ట్ ఫ్యాక్టర్ని దేనికి కన్సిడర్ చేశారంటే సైంటిఫిక్ అన్నారు. నెక్స్ట్ మోడర్న్ టెక్నాలజీ. సో మోడర్న్ టెక్నాలజీ, ఈ మోడర్న్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఎంటైర్ ఒకప్పుడు కూడా మైనింగ్ చేసేవాళ్ళు, చేయలేదని కాదు, కంప్లీట్గా ఎర్త్ నుంచి ఎనర్జీ సోర్స్ కోసం మినరల్స్ ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తీశారు. కాకపోతే దాంట్లో ఎస్పెషల్గా టెక్నాలజీని యూజ్ చేయకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్కి గురయ్యారు. సో వెంటిలేషన్ లేకపోవడం లేదా రూఫ్ కొలాప్స్ అవ్వడం, ఇలాంటి చాలా థింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి డే బై డే టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే మోడర్న్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేశారో అప్పటి నుంచి సో మైనింగ్ ఇంజనీర్ని ఒక టెక్నాలజీగా చూడడం స్టార్ట్ చేశారు. సో మోడర్న్ టెక్నాలజీ మనం ఇంకా డీప్గా తెలుసుకుందాం సబ్జెక్ట్ వెళ్తూ ఉంటే. ఓకే, నెక్స్ట్ లేటెస్ట్ ఇంజనీరింగ్ పారామీటర్స్. సో ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు, లేటెస్ట్ ఇంజనీరింగ్ పారామీటర్. సో డే బై డే మనకు అభివృద్ధి చెందుతున్న కొద్దికి, డే బై డే కొత్త టెక్నాలజీ వచ్చిన కొద్దికి మనం దాన్ని మెర్జ్ చేసుకుంటూ వెళ్తున్నాం, మింగిల్ చేసుకుంటూ వెళ్తున్నాం. So that is nothing but latest engineering parameters.
సో మనం మైనింగ్ టెక్నాలజీ విషయాల్లోకి వస్తే ఆ కంప్లీట్ కొత్త కొత్త టెక్నాలజీస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వర్కౌట్ చేస్తూ ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉంటే సో మనకేంటంటే ఇక్కడ యాక్సిడెంట్ ప్రోన్ అనేది తగ్గిపోయి సేఫ్టీ ప్రోన్ పెరిగి ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. సో ఇది అందుకోసం ఈ ఫ్యాక్టర్ని ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ ప్లాన్స్ అండ్ లేఅవుట్స్. సో వెన్ ప్లాన్స్ అండ్ లేఅవుట్స్, సో ఈ ప్లాన్స్ అండ్ లేఅవుట్స్కి వచ్చేసరికి మన ఎంటైర్ మైనింగ్ సిస్టమ్ని మనం చూసేది ఎట్లా అంటే సర్ఫేస్ మీద నుంచి ప్లాన్స్లో లేఅవుట్స్లో. సో సెవరల్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అండ్ లేఅవుట్స్ ఉంటాయి. మైనింగ్లో మనం ఎక్స్ట్రాక్షన్ చేసే ఫేస్ ఏరియాకి ఒక ప్లాన్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ని ఒక ప్లాన్ అంటాం. దెన్ వెంటిలేషన్ వెళ్ళే రూట్ని ఒక లేఅవుట్గా కన్సిడర్ చేస్తాం. అండ్ మోరోవర్ ఇట్లా చాలా విషయాల్లో హాలేజ్ రన్ అయ్యే ట్రాన్స్పోర్టేషన్ రూట్ని, సో ఇవన్నిటిని మనం ఏం చేస్తామంటే ప్లాన్స్ అండ్ లేఅవుట్స్కి కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది ఒక ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ గ్రౌండ్ సిచ్యువేషన్స్. సో వేరియస్ గ్రౌండ్ సిచ్యువేషన్స్ ఈ ఫ్యాక్టర్ని దేనికోసం చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే మనం లోపల వర్కింగ్కి వెళ్తాం. సో అండర్ గ్రౌండ్లో వర్కింగ్కి వెళ్తాం. అక్కడ వర్కింగ్ చేసే చోట రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అక్కడ యాక్సిడెంట్ ప్రోనే కావచ్చు, లేదంటే సబ్సిడెన్స్కి లోన్ అవుతూ ఉండొచ్చు, రూఫ్ ఫాల్ కావచ్చు, వెంటిలేషన్ లేకపోవచ్చు. సో వాట్ ఎవర్ మేబీ గ్రౌండ్ సిచ్యువేషన్స్ అనేటివి కంప్లీట్గా ఒక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి సో ఆ గ్రౌండ్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి. ఏది మైనింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ హజార్డియస్ కండిషన్స్. సో వెన్ కమ్స్ ఫర్ హజార్డియస్ కండిషన్, హజార్డ్స్ అంటే ఏంటి, రిస్క్ అసెస్మెంట్ అండ్ యాక్సిడెంట్ అసెస్మెంట్స్. ఇవన్నీ కాకుండా చూసేదాన్ని ఏమంటారు అని అంటే హజార్డియస్ అంటాం. సో ఎగ్జాక్ట్లీ మనం ఆ కండిషన్స్ అన్నిటినీ సేఫ్టీ డెవలప్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఈ ఫ్యాక్టర్ని మనం కన్సిడర్ చేసుకొని మన మైనింగ్ ఇంజనీరింగ్లోకి దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్లీ సేఫ్టీ. సో సేఫ్టీకి వచ్చేసరికి ప్రొడక్షన్ ముందా సేఫ్టీ ముందా అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో అటువంటి పొజిషన్స్లో ఫస్ట్ మనకు సేఫ్టీ ఇంపార్టెంట్. సో సేఫ్టీతో ప్రొడక్షన్ కావాలి. సో మన మైనింగ్లో ఎక్స్ట్రాక్షన్ చేయడం ముఖ్యం కాదు. ఒక మనిషి ఎక్స్ట్రాక్షన్ చేయడానికి వెళ్ళిన చోట సేఫ్గా బయటికి రావడం ముఖ్యం. సో సేఫ్టీని మెయిన్గా కన్సిడర్ చేసుకొని మనం ముందుకి, సో ఇవన్నీ కంప్లీట్గా పాటిస్తేనే మనకు మినరల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. సో మినరల్ ఎక్స్ట్రాక్షన్ జరిగి దాన్ని ప్రొడక్షన్ రూపంలో బయటికి తీసుకొచ్చి దాన్ని మనం సేల్ చేస్తే ఆర్ ఎనర్జీ సోర్స్గా యూజ్ చేస్తే దాన్ని ఏమంటాము అని అంటే ఎకనామిక్ అని అంటాం. సో మన నేషన్కి అది ఎకనామిక్ వెల్త్ అవుతుంది. సో దీస్ ఆల్ ద ఫ్యాక్టర్స్ which are going to implement in our mining engineering technology or mining engineering. So next topic, mineral. Okay, so next topic, mineral. Mineral is nothing but naturally occurring inorganic solid bodies having a defined chemical composition and displaying defined physical properties. So mineral ante enti, natural ga oka inorganic solid bodies ఏవైతే ఉంటాయో వాటికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మినరల్ అని చెప్పడానికి కోల్ ఉంది, కోల్ అనేది ఒక మినరల్ అని కానీ, లేదు అంటే గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ని ఒక మినరల్ అని కానీ చెప్పడానికి ముందు ఆ ఇనార్గానిక్ సాలిడ్ బాడీ ఏదైతే ఉందో, జీవత్వం లేనటువంటి ఒక పార్టికల్ ఏదైతే ఉందో ఆ పార్టికల్కి ఒక కెమికల్ కాంపోజిషన్ ఉండాలి అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడే దాన్ని మినరల్ అని కన్సిడర్ చేస్తాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మైకా, గోల్డ్,
మనం ఇంతకుముందు అనుకున్నాం కోల్, మైకా, గోల్డ్. సో వాట్ ఎవర్ మేబీ చాలా ఎగ్జాంపుల్స్ మీకు తెలుసు. సో అందులో కొన్ని నేను చెప్తున్నాను. సో దిస్ ఈజ్ కాల్డ్ మినరల్. ఓకే, ఇంకా ఈ మినరల్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఆల్ సబ్స్టెన్సెస్ విచ్ క్యాన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ఎర్త్ బై మైనింగ్ ఆర్ డిగ్గింగ్, డ్రిల్లింగ్, డ్రెడ్జింగ్ అండ్ క్వారీయింగ్ ఆర్ బై అదర్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ మినరల్ ఆయిల్స్. సో ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. మనం అండర్ గ్రౌండ్ నుంచి మైనింగ్ ఆపరేషన్స్ చేసి, డ్రిల్లింగ్ చేసి, డ్రిగ్గింగ్ చేసి, బ్లాస్ట్ చేసి కంప్లీట్ ఒక మినరల్ని కంప్లీట్ ఒక ఇనార్గానిక్ సాలిడ్ బాడీని మనం బయటికి తీసుకొస్తే దానికి ఒక కెమికల్ ప్రాపర్టీ, ఒక ఫిజికల్ ప్రాపర్టీ కలిసి ఉన్నప్పుడు దాన్ని మినరల్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఓర్. So ore, an ore is a rock containing mineral which can be used for economical extraction of metal after processing to separate the mineral from gangue. So an ore which is extracted from underground. So ore అంటే ఏంటి, ఒక ప్లేస్లో ఏదైతే ఇనార్గానిక్ సాలిడ్ని మనం తీస్తున్నామో దాంతోపాటు రాక్ సబ్స్టెన్స్. సో ఇంకా చెప్పాలి అంటే సింపుల్లీ మినరల్ను ఒక వేస్ట్ మెటీరియల్ లేదా మినరల్ను ఒక లెస్ వాల్యుబుల్ మినరల్ కలిసి ఉన్న ప్లేస్ని ఏమంటాము అని అంటే ఓర్ అంటాం. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మినరల్ ఆర్ నెంబర్ ఆఫ్ మినరల్స్ మిక్స్డ్ విత్ ద బ్యారన్ మ్యాటర్ ఆర్ గ్యాంగ్యూ. జస్ట్ ఇప్పుడే చెప్పాను. సో కాంబినేషన్ ఆఫ్ మినరల్ or number of minerals, for example mica, gold, so next byrades, iron ore. సో ఇట్లా వాట్ ఎవర్ మేబీ అన్నీ కలిసి ఒక దగ్గర ఉన్న దాన్ని ఓర్ అనే పిలవచ్చు. నెక్స్ట్ లేదు మనకు ఒక మినరలే ఉండి దాంతోపాటు లెస్ వాల్యుబుల్ మినరల్, ఫర్ ఎగ్జాంపుల్ కోల్ అయితే కోల్తో పాటు షేల్ ఉంటుంది. సో ఇట్లా ఒక గ్యాంగ్యూ ఒక మినరల్ కలిసి ఉన్న ప్లేస్ని ఏమంటాము అని అంటే ఓర్ అని అంటాం. వెన్ వాల్యుబుల్ మినరల్స్ ఈజ్ మిక్స్డ్ విత్ అదర్ లెస్ వాల్యుబుల్ మినరల్ ఆర్ వేస్ట్. సో ఇంతకుముందు చెప్పాను, ఒక వాల్యుబుల్ మినరల్ను నెక్స్ట్ ఒక లెస్ వాల్యుబుల్ మినరల్ కలిసి ఉంటే లేదా ఒక వేస్ట్ మినరల్ కలిసి ఉంటే దాన్ని ఓర్ అంటాం. ఓర్స్ యూజువల్లీ ఒక్కర్స్ యాజ్ వెయిన్స్ ఆర్ లోడ్స్. సో మనం ఇంకా చాలా విధాలుగా చెప్పుకోవచ్చు. ఓర్ అనేది ఎలా చూడడానికి ఉంటుంది అని అంటే అండర్గ్రౌండ్లో వెయిన్స్ రూపంలో కానీ లోడ్స్ రూపంలో కానీ ఉంటాయి. సో ఈ లోడ్ వెయిన్ అనేది మనం ఇన్డెప్త్గా తర్వాత చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దీస్ ఓర్ హెమటైట్ అండ్ బాక్సైట్. చూడండి, హెమటైట్ అండ్ బాక్సైట్. సో దీస్ ఆర్ ద మినరల్స్ విచ్ ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ అవర్ అండర్గ్రౌండ్. సో ఇవన్నీ కంప్లీట్గా వేరే మినరల్స్తో కలిసి ఉంటాయి. బాక్సైట్ కానీ హెమటైట్ కానీ ఇలాంటి కొన్ని మినరల్స్ ఇంకో మినరల్స్తో కలిసి ఉంటాయి. సో అవన్నిటిని ఏమంటాము అని అంటే అవి ఉండే ప్లేసెస్ని ఏమంటాము అని అంటే ఓర్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఓర్ బాడీ. ఓకే, సో ఓర్ బాడీ, accumulation of ore in heavy concentration in the earth crust is known as ore deposit. It may be formed by igneous rock, sedimentary rock or metamorphic process. Okay, so accumulation of ore in heavy concentration. సో ఎక్కడైతే ఇంతకుముందు చెప్పుకున్న ఓర్ అనేది ఎక్కువగా ఒకే ప్లేస్లో దొరుకుద్దో దాన్ని ఏమంటాము అని అంటే అది కూడా ఎర్త్ క్రస్ట్లో దొరికితే దాన్ని ఏమంటామంటే ఓర్ బాడీ ఆర్ ఓర్ డిపాజిట్ అని అంటాం. ఇట్ మే బీ ఫౌండ్ బై ఇగ్నీషియస్ రాక్, సెడిమెంటరీ రాక్, మెటమార్ఫిక్ రాక్ ప్రాసెస్. సో నథింగ్ బట్ ఈ త్రీ టైప్స్లో మాత్రమే, ఈ త్రీ టైప్స్ లొకేట్ అయి ఉన్న ప్లేస్ని మాత్రమే ఎర్త్ క్రస్ట్ అని అంటాం. సో దాన్నే ఆ ప్లేస్లోనే మనకు ఏమేమి దొరుకుతాయి అని అంటే ఈ ఓర్ బాడీ దొరుకుతుంది. ఓకే, సెడిమెంటరీ అండ్ మెటమార్ఫిక్ ప్రాసెస్. సో ఈ త్రీ ప్లేసెస్లో మనకు
ఏం దొరుకుద్ది అని అంటే ఓర్ డిపాజిట్ అనేది దొరుకుద్ది. ఓకే, సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇన్ డెప్త్లీ ఫర్ వేస్ట్ ఆర్ గ్యాంగ్యూ. ఓకే, వేస్ట్ ఆర్ గ్యాంగ్యూ. సో గ్యాంగ్యూ దీన్ని మనం పూర్తిగా వేస్ట్ అని పిలిచేదానికన్నా లెస్ వాల్యుబుల్ మినరల్ అని కూడా పిలవచ్చు దీన్ని. సో అనదర్ మెటీరియల్ షుడ్ బి ప్లేస్డ్ అరౌండ్ ద ఓర్ బాడీ సచ్ దట్ ఎనీ లెస్ వాల్యుబుల్ మినరల్స్ అసోసియేటెడ్ విత్ ద ఓర్ మినరల్ ఆర్ ఎ రా మినరల్. ఓకే, సో ఇక్కడ ఒక మెటీరియల్ ఏదైతే ఉందో అది ఓర్ బాడీలో ఒక వాల్యుబుల్ మినరల్తో కలిసి ఇంకొక లెస్ వాల్యుబుల్ మినరల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అని అంటే వేస్ట్ ఆర్ గ్యాంగ్యూ అంటాం. ఓకే, అనదర్ మెటీరియల్ షుడ్ బి ప్లేస్డ్ అరౌండ్ ద ఓర్ బాడీ సచ్ దాట్ ఎనీ లెస్ వాల్యుబుల్ మినరల్ అసోసియేటెడ్ విత్ ద ఓర్ మినరల్ కాల్డ్ యాజ్ గ్యాంగ్యూ అంటున్నాం. సో ద గ్యాంగ్యూ మెటీరియల్ generally comprise of quartz, salicite and what we can say salicite quartz. Okay, so ఇవి మంచి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. ఏంటి క్వార్ట్స్, సాలిసైట్. సో ఇవి మినరల్స్. ద గ్యాంగ్యూ మెటీరియల్ జనరల్లీ కాంప్రైజ్ ఆఫ్ quartz and salicite. Okay, next we are going to discuss about the mineral deposit. Okay, so mineral deposit, minerals of economic value occurs in huge quantity in the earth crust, usually occurs as veins or beds or lode. Okay, mineral deposit అంటే ఏంటంటే ఫస్ట్ మినరల్స్ ఆఫ్ ఎకనామిక్ వాల్యూ. సో ఏవైతే ఎకనామికల్లీ వాల్యుబుల్గా ఉండే మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా హ్యూజ్ క్వాంటిటీగా ఒక ఎర్త్ క్రస్ట్లో, మన ఎర్త్ క్రస్ట్లో ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మినరల్ విచ్ ఈస్ వాల్యూ ఫర్ ఎకనామికల్లీ టు అవర్ నేషన్ యూజువల్లీ ఒకర్ యాజ్ వెయిన్స్ అండ్ బెడ్స్. ఓకే, వెయిన్స్లో కానీ బెడ్స్లో కానీ కోల్ అనేది బెడ్స్లో దొరుకుతుంది అండ్ మైకా అనేది వెయిన్స్లో దొరుకుతుంది. సో ఇలా రకరకాల మినరల్ రకరకాల ప్లేస్లలో దొరుకుతాయి. కొన్ని లోడ్స్లో దొరుకుతాయి, కొన్ని బ్యాగ్స్లో దొరుకుతుంది. సో ఇట్లా సెర్టెన్ షేప్ ఆఫ్ ప్లేస్లో ఈ మినరల్ అనేది మనకు డిపాజిట్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటాము అని అంటే మినరల్ డిపాజిట్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఈ మినరల్ డిపాజిట్ కూడా సెవరల్ టైప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వెయిన్ టైప్ ఆఫ్ డిపాజిట్ చూద్దాం. ఓకే, సో వెయిన్ టైప్ ఆఫ్ డిపాజిట్, vein type of deposit we can say that as vein deposit. Okay, a vein type of deposit is fairly well defined zone of mineralization, usually inclined and discordant, which is typically narrow compared to its length and depth. Most vein deposits occur in fault or fissures, openings or in shear zones within కంట్రీ రాక్. సో ఎక్కడైతే మనకు ఎర్త్ క్రస్ట్లో కంట్రీ రాక్ లొకేట్ అయి ఉంటుందో ఆ కంట్రీ రాక్లో సెటైన్ ఫాల్ట్స్లో కానీ క్రాక్స్లో కానీ ఫిషర్స్లో కానీ ఏదైతే నారో ప్లేస్ ఉంటుందో ఆ నారో ప్లేస్లో ఈ మనకు మినరల్ డిపాజిట్గా మినరల్ ఏదైతే ఫామ్ అయి ఉంటుందో లైక్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఎ రాక్ అండ్ ఇన్ దిస్ ఎ క్రాక్ విచ్ ఈస్ మేడ్. సో ఇలా క్రాక్స్ ఫామ్ అయి ఉంటాయి. సో దీంట్లో మినరల్ అనేది ఫామ్ అయి ఉంటే దీన్ని ఏమంటాము అని అంటే వెయిన్ డిపాజిట్ అంటాం, లేదా వెయిన్ డిపాజిట్ ఆఫ్ మినరల్ అంటాం. సో అది ఏ మినరల్ అయినా కావచ్చు, కానీ ఒక వెయిన్ డిపాజిట్లో ఇది అక్యుములేట్ ఆర్ ఇంక్లైన్డ్గా లేదా వెర్టికల్గా కావచ్చు, హారిజాంటల్గా కావచ్చు. సో వాట్ ఎవర్ మేబీ ఒక క్రాక్ డిఫైన్డ్ జోన్లో
ఈ మినరల్ అనేది కంప్లీట్గా మినరలైజేషన్ అయి ఉంటే దాన్ని ఏమంటాము అని అంటే వెయిన్ డిపాజిట్ ఆఫ్ మినరల్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఏ వెయిన్ డిపాజిట్ ఈస్ సమ్టైమ్స్ రిఫర్డ్ టు యాజ్ ద metalliferous lode deposit. A great many valuable ore minerals such as native gold or silver or metal sulfides or deposits along with the gangue mineral, mainly quartz or salicite in a vein structure. So ఇదే వెయిన్ స్ట్రక్చర్స్లో మనకు కంప్లీట్గా మెటల్కి సంబంధించిన అంటే మెటల్ మైన్స్ ఏవైతే ఉంటాయో ఆ కంప్లీట్ మెటల్స్ మినరల్ ఏదైతే మెటల్ ద్వారా వస్తుందో అవన్నీ ఈ మ్యాక్సిమం వెయిన్ ఫార్మేషన్లోనే మనకు ఎర్త్ క్రస్ట్లో దొరుకుతాయి. ఓకే, దాంట్లో కూడా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే నేటివ్ గోల్డ్ ఆర్ సిల్వర్, మెటల్ సల్ఫైడ్స్ ఆర్ డిపాజిట్స్ అలాంగ్ విత్ ద గ్యాంగ్యూ మినరల్స్ లైక్ క్వార్ట్జ్, సాలిసైట్. ఇంతకుముందు చెప్పుకున్నాం క్వార్ట్జ్ కానీ సాలిసైట్ కానీ ఇవన్నీ గ్యాంగ్యూ మినరల్స్ అని చెప్పుకున్నాం. సో ఆ గ్యాంగ్యూ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఈ గోల్డ్ అక్యుములేట్ అయ్యి ఉంటుంది, ఈ సిల్వర్ అక్యుములేట్ అయ్యి ఉంటుంది, సో మెటల్ సల్ఫైడ్స్ అక్యుములేట్ అయ్యి ఉంటుంది, సో మైకా కూడా అక్యుములేట్ అయ్యి ఉంటుంది. సో ఇవన్నీ ఏమంటాము అని అంటే వెయిన్ టైప్ ఆఫ్ డిపాజిట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రాక్ ఫార్మింగ్ టైప్ ఆఫ్ డిపాజిట్. ఓకే, రాక్ ఫార్మింగ్ టైప్ ఆఫ్ డిపాజిట్. సో దీన్నే వెయిన్ ఫార్మింగ్ డిపాజిట్స్ అని కూడా చెప్తారు ఇంతకుముందు. నెక్స్ట్ ఇది రాక్ ఫార్మింగ్ టైప్ ఆఫ్ డిపాజిట్స్. సో రాక్ ఫార్మింగ్ టైప్ ఆఫ్ డిపాజిట్ దీన్ని ఇంకొక పేరులో ఎట్లా పిలుస్తారు అని అంటే బెడ్ టైప్ ఆఫ్ డిపాజిట్ అంటాం. సో బెడ్ ఫార్మేషన్ ఆఫ్ డిపాజిట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ one characterized by a systematic change in grain or clast size from the base of bed to the top. Most commonly this type is form of normal grading. Okay, ఏమని చెప్పుకోవచ్చు, it is one of the characterized by a systematic change in grain or clast. సో ఏమంటున్నారు, కోల్ ఫర్ ఎగ్జాంపుల్ మినరల్ ఏదైనా కావచ్చు. సో మెటల్లో క్రషింగ్ మెటల్స్ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ క్లస్ట్ మోడ్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి. సో ఈ ఏ మినరల్ అయినా కానీ మనకు బెడ్ ఫార్మేషన్లో అంటే ఒకదానిపైన ఒకటి, ఓకే ఒకదానిపైన ఒకటి, సో రెండు లేయర్ ఆఫ్ రాక్స్ మధ్యలో ఈ మినరల్ ఫామ్ అయి ఉంటుంది. సో దాని కింద మళ్ళీ ఇంకొక బెడ్ ఫామ్ అయ్యి ఉంటుంది, సో దాని కింద ఇంకో మినరల్ ఫామ్ అయి ఉంటుంది. సో ఇట్లా ఈ సెడిమెంటరీ రాక్లో ఇవన్నీ మనకు ఎక్కువగా దొరుకుతాయి. సో విచ్ గ్రేడ్స్ అప్వర్డ్స్ టు ప్రోగ్రెసివ్లీ ఫైనర్ వన్స్. సో దాంట్లో మనం ఏది చూస్ చేసుకుంటాము అంటే కంప్లీట్గా మనకు కావాల్సిన కెమికల్ కాంపోజిషన్ అండ్ ఫిజికల్ కాంపోజిషన్ పర్ఫెక్ట్గా ఉన్న బెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ depositional environments which decrease in transport energy as time passes. సో ఎగ్జాక్ట్గా లోపలికి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకున్నప్పుడు ఈ మినరల్ని పైకి లోపలికి మెటీరియల్ లోపలికి మినరల్ని పైకి సర్ఫేస్ పైకి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఎనర్జీ అనేది ఏదైతే ఉంటుందో ఎన్విరాన్మెంటల్గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కంప్లీట్గా. అండ్ మోర్ ఓవర్ దే ఆర్ పర్హాప్స్ బెస్ట్ రిప్రజెంటెడ్ ఇన్ వేర్ దే ఇండికేట్స్ a sudden strong current that deposits heavy or sediments first with finer ones following the current weaker. They also form in a terrestrial stream terrestrial stream deposits. సో అవన్నీ ఈ డిపాజిట్స్ ఏ ప్లేస్లో డిపాజిట్ అయ్యి ఉంటాయి అనేటివి ఈ బెడ్ ఫార్మేషన్స్లో ఒక్కో లేయర్గా ఇది ఫామ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం రీచ్ అవ్వడానికి ఎంతో కొంత డిసడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ రీచ్ ఏ ఫైనర్ వన్స్ అంటే మనకు ఫస్ట్ దొరికే మినరల్ కాకుండా కంప్లీట్గా ఇన్డెప్త్కి వెళ్ళి లాస్ట్ బెడ్ యొక్క మినరల్ని మనం తీసుకునే ప్లేస్కి వెళ్ళేసరికి మనకు ఎకనామికల్గా వెల్త్ అనేది సరిపోదు అండ్ మోర్ ఓవర్ ట్రాన్స్పోర్టేషన్ స్ట్రెంగ్త్ అనేది డిఫికల్టీగా ఉంటుంది. సో ఈ బెడ్ ఫార్మేషన్ ఆఫ్ డిపాజిట్లో అదే నెగిటివ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫూట్ వాల్. ఓకే,
So footwall, the rock below the ore body or vein is called footwall. It is also called floor embedded deposit. Okay, ఏదైతే ఈ రాక్ కింద ఓర్ ఫార్మేషన్లో ఇది ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో మనం చూద్దాం ఒకసారి. ఫుట్వాల్ అనేది ఓకే, దిస్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓర్ బాడీ అని చెప్పుకుందాం. సో దీంట్లో సెవరల్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. హ్యాంగింగ్ వాలే కావచ్చు, నెక్స్ట్ ఫుట్ వాలే కావచ్చు. సో దీన్ని మినరల్ అనొచ్చు. సో నెక్స్ట్ ఓకే, సో ఇది చూడండి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న డెఫినేషన్ ఏదైతే ఉందో, ఫుట్వాల్కి డెఫినేషన్ ఏదైతే ఉందో, మనకు ద వాల్ ఆర్ ద మినరల్ విచ్ ఈస్ ఓకే, the mineral which is placed below the footwall, okay, the adjoining rock which is below the vein or ore body is known as footwall అని చెప్పుకున్నాం మనం. ఓకే, సో మనకు పైన ఏదైతే ఓర్ ఉంటుందో, ఓర్ కింద ఉండే ఏదైతే రాక్ని సపోర్టింగ్ రాక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుట్వాల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ adjoining rock occurring above the vein or above the mineral is known as above the ore body is known as hanging wall అని చెప్పేసి అని అంటాం. సో ఇది ఎక్కడైతే ఓర్ బాడీ ఏదైతే ఉందో దాని పైన ఉండే రాక్ని ఏమంటాము అని అంటే హ్యాంగింగ్ వాల్ అంటాం. సారీ, దాని ఏదైతే ఈ హ్యాంగింగ్ వాల్, ఎస్పెషల్లీ ఫుట్ వాల్కి హ్యాంగింగ్ వాల్కి తేడా ఏంటంటే మినరల్ లొకేట్ అయిన ప్లేస్ ఏదైతే ఉంటుందో స్టెప్ బై స్టెప్ మినరల్. సో ఇది మినరల్ అనుకోండి, మినరల్ని సపోర్ట్ చేస్తూ కింద ఫూట్ లాగా ఎస్పెషల్లీ బేస్ అయి ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఫుట్ వాల్ అంటాం. హ్యాంగింగ్ వాల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. మినరల్ పైన ఉండే రాక్ ఏదైతే ఉంటుందో దాన్ని హ్యాంగింగ్ వాల్ అంటాం. సో ఇవి రెండు కూడా సపోర్టింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం మెటల్ మైన్స్లో. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బ్యాక్. So back, ore laying between two levels or between the level and surface is called as back. For example, ఇది సర్ఫేస్ అనుకోండి. సో మనకు ఇక్కడ నుంచి షాఫ్ట్ ఉంది, సో ఇక్కడ నుంచి షాఫ్ట్ ఉంది, దీని కనెక్టింగ్లో ఒక లెవెల్ ఉంది అండ్ దీని కనెక్టింగ్లో ఇంకొక లెవెల్ ఉంది. సో లెవెల్ 1, లెవెల్ 2. ఓకే, సో ఈ మధ్యలో దొరికే మినరల్ కానీ ఈ మధ్యలో దొరికే మినరల్ ఏదైతే ఉందో దీన్ని బ్యాక్ అని అంటాం. సో నథింగ్ బట్ ఓర్ లేయింగ్ బిట్వీన్ ద టూ లెవెల్స్ ఆర్ బిట్వీన్ ద లెవెల్ అండ్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ బ్యాక్ అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్రాస్ కట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్రాస్ కట్. So when comes for cross cut, a level tunnel or a roadway which leads from the shaft or shaft level and passes through the country rock in order to cut across the load at an angle to the strike. So a level tunnel or a roadway which is leads from the shaft or shaft level and passes through the country rock is in order to cut across the load at an angle to the strike. సో దీనికి మనం ఏం చెప్పుకుంటాం, సింపుల్లీ ఏదైతే షాఫ్ట్ లెవెల్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక టన్నల్ ఆర్ ఒక రోడ్వే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్ఫేస్,
and shaft. Compare this whole as a whole partition ని ఒక రాక్గా చూడండి. సో కంట్రీ రాక్గా చూడండి. దీంట్లో నుంచి మనం ఒక లెవెల్ని డ్రైవ్ చేస్తే, సో దీంట్లో నుంచి ఒక లెవెల్ని డ్రైవ్ చేస్తే దీన్ని ఈ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ కట్ అని అంటాం. ఓకే, క్రాస్ కట్. ఓకే, a level tunnel or a roadway, tunnel or roadway which is passes or cuts through the country rock, which creating a transport way or creating a roadway through the what we can say across the load at an angle which is towards the strike. So strike angle లో మనం ఒక లెవెల్ని లేదా ఒక షాఫ్ట్ నుంచి ఒక లెవెల్ని, రోడ్వేని లేదా టన్నల్ని డ్రివెన్ చేస్తామో దాన్ని ఏమంటాము అని అంటే క్రాస్ కట్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వెయిన్. ఓకే, vein is nothing but a crack in the earth crust filled with mineral is called as a vein. Such a mineral should be earlier valuable resources, might be lowest admissible quantity. The vein containing huge or less amount of resource with vertical placed. So for example, దీన్ని కంట్రీ రాక్ అనుకోండి. సో నథింగ్ బట్ CR కంట్రీ రాక్. దీంట్లో ఒక క్రాక్ ఆర్ ఎ వెయిన్, సో దట్ షుడ్ బి వెర్టికల్లీ, ఓకే, దట్ షుడ్ బి వెర్టికల్లీ ప్లేస్ అయి ఉండి ఆ ఏదైతే ఈ క్రాక్లో హై అక్యుములేషన్ ఆర్ లో అక్యుములేషన్ ఆఫ్ వాల్యుబుల్ మినరల్స్ లేదా రిసోర్స్ ఆఫ్ వాల్యుబుల్ మినరల్స్. సో ఈ క్రాక్లో మనకు మినరల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము అని అంటే వెయిన్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ఇంకా చెప్పుకోవచ్చు, మన బాడీలో వెయిన్ ఏ విధంగా అయితే డినోట్ చేస్తామో ఒక చిన్న ట్యూబ్ లాగుండే కన్స్ట్రక్షన్ని, ఆ ట్యూబ్లో మన బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బాడీలో, ఈ ఎంటైర్ బాడీలో ఆ వెయిన్ ప్లేస్ లాగా సెటైన్ క్రాక్లో మనకు హై వాల్యుబుల్ మినరలే కావచ్చు, లో వాల్యుబుల్ మినరలే కావచ్చు, ఈ కంప్లీట్ ఓర్ బాడీతో అసోసియేట్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటాము అని అంటే వెయిన్ అని చెప్పేసి అని అంటాం. సో ఈ వెయిన్స్ సింగిల్గా ఉండొచ్చు, డబుల్గా ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లోడ్. So load is nothing but heavy concentration of mineral body in a particular place is known as load. It means a bulk resource should be accumulated at particular place. So ikkada em cheppukochu, oka heavy concentration of mineral లేదా bulk amount of mineral అది ఒక ప్లేస్లో అండర్గ్రౌండ్లో అంటే ఎర్త్ క్రస్ట్లో ఒక ప్లేస్లో మనకు ఎక్కువగా మినరల్ ఒకే ప్లేస్లో అక్యూములేట్ అయ్యి ఉంటే దాన్ని మనం లోడ్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఓర్ పాస్. సో ఓర్ పాస్, ore that is mined on the different levels is dumped into vertical or near vertical openings called as ore passes. So ore that is mined on the different levels is dumped into vertical or near vertical opening called as ore pass, through which it falls by gravity to the lowest level in the mine, which is created during underground mining operation to transfer materials. సో ఇక్కడ ఏంటంటే ఓవర్ పాస్ అంటే సింపుల్లీ మనం ఎట్లా చెప్పుకోవచ్చు అని అంటే డిఫరెంట్ లెవెల్స్ని కనెక్ట్ చేస్తూ
ఐ మీన్ వెర్టికల్ పాత్ని ఏర్పాటు చేసుకుంటూ లేదా ఒక వెర్టికల్ టనల్ని మనం ఏర్పాటు చేస్తాం. ఎక్కడ? ఫస్ట్ లెవెల్ నుంచి లోయెస్ట్ లెవెల్ అంటే లాస్ట్ లెవెల్ని కనెక్ట్ అయ్యే విధంగా ఒక పాసేజ్ని క్రియేట్ చేస్తాం. ఎందుకు అది క్రియేట్ చేస్తాం? గ్రావిటేషనల్గా మన మినరల్ అనేది కంప్లీట్ కింది లెవెల్కి వెళ్ళాలి. మెటల్ మైన్స్లో ఏదైనా కానీ ఫస్ట్ లెవెలే కావచ్చు, సెకండ్ లెవెల్లో కావచ్చు, రైజింగ్ మెథడ్స్లోనే కావచ్చు, స్టాపింగ్ మెథడ్స్లోనే కావచ్చు, ఆ మినరల్ ఏదైతే ఉంటుందో పైన కలెక్ట్ చేసే మినరల్ని కూడా డ్రిల్లింగ్ చేసి బ్లాస్ట్ చేసి మినరల్ని కంప్లీట్ కిందికి సింక్ చేస్తాం. లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ని యూజ్ చేసుకొని కిందికి పంపించి అక్కడి నుంచి మనం ఏం చేస్తాం? లాస్ట్ లెవెల్ నుంచి ఐదర్ టబ్ సిస్టమ్, రైల్వే సిస్టమ్ని లోకోమోటివ్స్ని వాడుకొని అక్కడి నుంచి మినరల్ ఎక్స్పోర్ట్ చేస్తాం. లేదు అని అంటే అక్కడ నుంచి బెల్ట్ కన్వేయర్ వేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ హాలేజ్ సిస్టమ్నైనా వాడుకుంటాం లేదా బెల్ట్ కన్వేయర్ సిస్టమ్నైనా వాడుకుంటాం. ఓర్ పాసెస్ ఆర్ యూజ్డ్ టు డ్రాప్ మైండ్ ఓర్ ఇంటూ లోడింగ్ పాయింట్స్ ఆర్ అండర్ గ్రౌండ్ బిన్స్. సో నథింగ్ బట్ మనం ఏమనుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో దిస్ ఈజ్ సర్ఫేస్ అండ్ దిస్ ఈజ్ లాస్ట్ లెవెల్. ఓకే, ఇక్కడ ఉన్న రాక్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేస్తాము అని అంటే కంప్లీట్ ట్రాన్స్పోర్ట్ లెవెల్గా ఉంచుకొని నెక్స్ట్ ఇక్కడ బిన్స్ ఏర్పాటు చేసుకుంటాం. నథింగ్ బట్ ఓర్ బిన్స్. ఓకే, దీని నుంచి సో ఇవి సర్టెన్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ నుంచి మనం టనల్స్ని క్రియేట్ చేస్తాం లాస్ట్ లెవెల్ వరకు. ఓకే, సో ఇక్కడ దొరికిన మినరల్ని గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా కిందికి పంపిస్తాం. ఓకే, ఇక్కడ నుంచి కంప్లీట్గా. సో ఈ మినరల్స్ని మనం ఈ ఓర్ బిన్స్లోకి కలెక్ట్ చేస్తాం. సో సర్టెన్ లెవెల్స్ అనుకొని ఆ లెవెల్స్ నుంచి మనం పాసేజెస్ క్రియేట్ చేసుకొని దెన్ సో గ్రావిటేషనల్ ఫోర్సెస్ని యూజ్ చేసుకొని ఎంటైర్ మనం ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఓర్ బిన్స్లో కలెక్ట్ చేసుకొని సో ఈ లాస్ట్ లెవెల్లో ఉన్న ఇక్కడ మనం హాలే సిస్టమ్ని అయినా యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ దీస్ ఆల్ ఆర్ టబ్స్ ఆర్ ఎల్స్ కన్వేయర్నైనా యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ రెండిట్లలో ఏదో ఒక దాన్ని యూజ్ చేస్తాం. ఎక్స్ట్రాక్షన్కి ఒక ట్రాన్స్పోర్టేషన్ మెథడ్ని అనుకొని సో ఈ ఎగ్జాక్ట్ వేని ఏమంటాము అని అంటే ఓర్ పాసేజెస్ అంటాం. ఓకే, నథింగ్ బట్ ద పాసేజ్ విచ్ ఈస్ క్రియేటింగ్ ఇన్ ఎ గ్రావిటేషనల్ ఫోర్స్ దట్ అక్రాస్ ద లెవెల్స్ ఆర్ సబ్ లెవెల్స్. ఓకే, ఆఫ్టర్ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ఆఫ్ పర్టికులర్ మినరల్. ఓకే, ఈ మినరల్ని మనం ఓర్ బిన్స్లోకి ఓర్ పాస్ ద్వారా కిందికి వస్తాయి అండ్ ఈ పాసేజెస్ నుంచి బిన్స్లోకి కలెక్ట్ చేసుకుంటాం. బిన్స్లో నుంచి మనం లోకోమోటివ్స్కి కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి ఏదైతే కంప్లీట్గా మినరల్ని మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ద ఇంటర్వెల్స్ బిట్వీన్ ఓర్ పాసెస్ షుడ్ నాట్ ఎక్సీడ్ 500 feet to 150 meters. సో ఏం చెప్తున్నాం? మనకు ఓర్ పాస్ ఏదైతే ఉంటుందో లెవెల్ నథింగ్ బట్ ఇంటర్వెల్ బిట్వీన్ ఓర్ పాసెస్ షుడ్ నాట్ బి ఎక్సీడెడ్. సో ఇక్కడ ఒక ఓర్ పాస్ ఉంది, ఇక్కడ ఒక ఓర్ పాస్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో కంపల్సరీగా మనకు 500 feet to 150 ఓకే 500 feet to 150 meter కన్నా ఎక్కువగా దాటకూడదు. ఓకే, ఈ కనెక్షన్ ఆఫ్ మనకు ఓర్ పాసెస్కి. ఓకే, అండ్ నెక్స్ట్ ఓర్ పాసెస్ ఇంక్లినేషన్ షుడ్ బి మెయింటైన్డ్ బిట్వీన్ 45 degrees to 90 degrees. సో ఇది ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా మనం కంపేర్ చేస్తే 90 degrees ఆర్ 45 degreesలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ లెంత్ షుడ్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 10 meters to 300 meters. సో ఈ లెంత్ ఏదైతే ఉంటుందో ఈచ్ పాసేజ్కి లైక్ ఇక్కడే ఉండాలి అనేం లేదు. ఈచ్ పాసేజ్ మనం క్రియేట్ చేసుకునే పాస్ ఏదైతే ఉందో ఓర్ పాస్
లెవెల్ టు లెవెల్కి ఓవర్పాస్ని క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఆ లెవెల్ నుంచి ఇంకొక ఓవర్పాస్ని క్రియేట్ చేసుకొని మనం కంప్లీట్ ఓర్ బిన్కి రీచ్ అవుతుంది మన మినరల్. సో అది ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే నథింగ్ బట్ ఈ కంప్లీట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది సింపుల్లీ 10 meters to 300 meters. 10 meters to 300 meters of overpass length should be mentioned. Okay, this is all about the overpass. Next we are going to discuss about the ore bin. Okay, ore bin. It is a storage of broken ore near the shaft is known as ore bin. So for example మనకు కంప్లీట్ ఎక్స్ట్రాక్షన్ చేసింది అంటే డ్రిల్లింగ్ చేసి దాన్ని బ్లాస్ట్ చేసి ఆ మినరల్ని ఒక చోట స్టోర్ చేసే దాన్ని ఏమంటాము అని అంటే అది కూడా షాఫ్ట్ యొక్క నియరెస్ట్ ప్లేస్. అంటే షాఫ్ట్ నుంచి బయటికి తీసుకున్నాక కానీ లేదా షాఫ్ట్లో ఇంటర్నల్ ఓర్ బిన్స్ అని అంటాం. లోపల కలెక్ట్ చేసే కంప్లీట్ మినరల్ అంటే లెవెల్ నుంచి మినరల్ తీసుకొచ్చి ఒక ప్లేస్లో స్టోరేజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఓర్ బిన్ అని అంటాం. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ స్టీల్ ఆర్ వుడెన్ ఆర్ కాంక్రీట్ స్ట్రక్చర్ విచ్ రిసీవ్స్ intermediate supplies of mined ore. Okay, supplies of mined ore and can transfer them continuously to the surface or continuously to the mineral processing areas. సో ఈ మినరల్ ఏదైతే ఉందో దాన్ని అండర్ గ్రౌండ్లో ఇంటర్నల్ ఓర్ బిన్స్లో కలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని సర్ఫేస్లోకి పంపించేంత వరకు మినరల్ని ఒక చోట స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఇంతకుముందు ఓవర్ పాసెస్ అని ఏ విధంగా అయితే చెప్పుకున్నామో కంప్లీట్గా పైనుంచి లెవెల్ టు లెవెల్ వచ్చిన లొకేషన్ ఏమనుకున్నాం, ఓవర్ పాస్ అనుకున్నాం. సో ఇది లాస్ట్ లెవెల్లో కలెక్ట్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ దీన్ని ఇంటర్నల్ ఓర్ బిన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ సేమ్ ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉండాలి, కంప్లీట్గా షాఫ్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఈ షాఫ్ట్ ఏదైతే ఉంటుందో నథింగ్ బట్ లిఫ్ట్ సిస్టమ్, ఈ షాఫ్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఇది లొకేట్ అయ్యి ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి మనం మినరల్ని బయటికి తీసుకెళ్తూ ఉంటాం. టబ్స్ రూపంలో అయితే టబ్స్ ఆర్ షాఫ్ట్ అయితే షాఫ్ట్లో తీసుకొచ్చి ఇక్కడ ఒక బిన్ క్రియేట్ చేసుకొని ఇందులో మన కేజ్ యూజ్ చేసుకొని కేజ్ని బయటికి తీసుకొస్తాం. ఓకే, అండ్ దెన్ మనకు సర్ఫేస్ మీద కూడా ఒక బిన్ ఓర్ బిన్ అనేది లొకేట్ చేస్తారు. ఓకే, స్టీల్ ఫార్మేషన్లో కావచ్చు, వుడెన్ ఫార్మేషన్లో కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. దీని కింద నుంచి మనకు తెలిసిన ట్రక్స్ కానీ సో కంప్లీట్గా లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు ఎక్స్ట్రాక్షన్ చేసిన మినరల్ని మనం ఇందులో కలెక్ట్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే ఓర్ బిన్ అని చెప్పేసి అని అంటాం. షాఫ్ట్ నుంచి దానిలోకి వస్తుంది. దెన్ అక్కడ నుంచి మనం లారీస్ని, ట్రక్స్ని అండ్ మోర్ ఓవర్ ఈ వాట్ వీ కెన్ సే హ్యూజ్ క్వాంటిటీని కలెక్ట్ చేసే లారీస్ని యూజ్ చేసి ఇక్కడ నుంచి మనం మినరల్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్కడికి? మినరల్ ప్రాసెసింగ్ సెంటర్స్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఈ ప్లేస్ని, ఈ కన్స్ట్రక్షన్ని ఏమంటాము అని అంటే ఓర్ బిన్ అని అంటాం. సో ఈ కన్స్ట్రక్షన్ స్టీల్తో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, వుడెన్తో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, కాంక్రీట్తో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. థస్ ఏ బఫర్ స్టాక్ ఈజ్ హెల్డ్ విత్ allowing a mine to hoist ore intermittently without bringing milling operation to a స్టాండ్ స్టిల్. ఒకే ప్లేస్లో మినరల్ అనేది నిల్చొని ఉండకుండా ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ అయ్యే విధంగా మనం ఓవర్ పాస్ ద్వారా మినరల్ తీసుకొచ్చి ఓర్ బిన్లో వేస్తాం. ఓర్ బిన్ నుంచి ఓర్ చూట్ ద్వారా మనకు టబ్స్ కలెక్ట్ అవుతాయి అండ్ టబ్స్ నుంచి బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అక్కడ ఉన్న ఓర్ బిన్లో దీన్ని స్టోరేజ్ చేస్తాం. అండ్ మనకు కావాల్సిన ట్రక్ అనేది వచ్చినప్పుడు ఆ లారీ అనేది వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఓవర్ పాస్ నుంచి ఆ లారీని ఓవర్ చూట్ నుంచి లారీలోకి దాన్ని డిపాజిట్ చేస్తాం. దెన్ అక్కడ నుంచి లారీ మినరల్ ప్రాసెసింగ్ సెంటర్కి తీసుకొని వెళ్తుంది. సో ఇట్ ఈస్ క్యారెక్టరిస్టికల్లీ రిసీవ్స్ ఏ weighed in input of finally broken ore. So
అది ఇంకా చెప్పుకోవచ్చు. సో ఈ ఓర్ బిన్స్లో మనం వెయింగ్ సిస్టమ్ని కూడా సెట్ చేసుకోవచ్చు. లైక్ ఎన్ని టన్నుల కోల్ని ఎన్ని టన్నుల మెటల్ని మనం కలెక్ట్ చేసుకున్నాం, అండర్ గ్రౌండ్ నుంచి ఎంత టన్నుల మినరల్ని మనం కలెక్ట్ చేసుకున్నాం అనేది ఈ ఓర్ బిన్లో వెయింగ్ మిషన్ల ఎక్విప్మెంట్ హెల్ప్ తోటి మనం కలెక్ట్ చేసుకున్నది ఎంటైర్గా చెక్ చేసుకోవచ్చు. సో దిస్ సర్జ్ బిన్ ఈజ్ ఎ మచ్ స్మాలర్ వన్, able to receive a dumped load of runoff mine ore and transfer it to regular rate to the crushing system between arrival of further skip loads. సో యూజ్ చేసే స్కిప్ లోడ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఈ సర్జ్ బిన్స్ అనేటివి అటాచ్ అయి ఉంటాయి. అండ్ ఆ సర్జ్ బిన్ అనేది అది కూడా ఒక రకమైన ఓర్ బిన్నే. సో దాంట్లో మనము మినరల్ని కలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఆ మినరల్ ఏదైతే ఉంటుందో అది డంపింగ్ లెవెల్కి తీసుకెళ్తాం, నథింగ్ బట్ డంపింగ్ లోడ్కి తీసుకెళ్తాం. అది కూడా ట్రాన్స్పోర్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కడికి అని అంటే క్రషింగ్ సిస్టమ్ యూనిట్కి. సో ఇక్కడ నుంచి మనం మినరల్ని ఓర్ బిన్లో కలెక్ట్ చేస్తాం, అక్కడ నుంచి క్రషింగ్ యూనిట్కి మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఓర్ బిన్. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఓర్ చూట్. So ore chute, it is an opening or window provided to the ore pass for loading of material or broken ore is known as chute or ore chute అని చెప్పుకోవచ్చు. This is a vertical or inclined mine excavation for transporting ore and other useful minerals by force of gravity. సో గ్రావిటీని యూజ్ చేసి మినరల్ ఏదైతే ఉంటుందో ఓర్ బిన్ నుంచి మనం యూజ్ చేసే హాలేజ్ సిస్టంలోకి ఒక పాసేజ్ ఉంటుంది. సో ఆ పాసేజ్ నుంచి ఈ మనం కంప్లీట్గా బ్రేక్ చేసిన మినరలే కావచ్చు, ఓరే కావచ్చు, అది పాస్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓర్ చూట్ అంటాం. సో ఏ డివైస్ ఆర్ ఫీడర్ ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ ద లోవర్ పోర్షన్ ఆఫ్ ఓర్ చూట్ ఫర్ లోడింగ్ ఓర్ ఇంటూ హాలింగ్ vessels or into conveyors. Okay, when a raised deposit are mined by the open cut method or what we can say open cut method, capital quarrying ore chute are used to transfer ore from the quarry to the loading sites in galleries. Underground ore chutes transports ore from one or several levels to the major haulage horizon. ఓకే, జస్ట్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఓర్ చూట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓర్ బిన్, ఓర్ చూట్ ఇవేవైతే ఉన్నాయో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అని అంటే ఫనల్ని చెప్పుకోవచ్చు. సో ఫనల్ అందరికీ తెలుసు, మనం పెట్రోల్ యూజ్ చేస్తాం పెట్రోల్ పోయడానికి అండ్ ఏదైనా కానీ యూజ్ చేసేది. సో ఈ ఫనల్ షేప్డ్ ఏదైతే ఉందో అండర్గ్రౌండ్లో మనం ఈ పార్టీషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న పార్టీషన్ ఏదైతే ఉంటుందో సో దీన్ని ఓర్ బిన్ అంటాం. సో ఇది స్టోరేజ్ యూనిట్. సో ఇక్కడ మనం కంప్లీట్గా ఓర్ ఏదైతే ఉందో ఆ ఓర్ని కలెక్ట్ చేసుకొని కంప్లీట్గా ఇందులో కలెక్ట్ చేసుకుంటాం. సో స్టోరేజ్గా దీన్ని యూజ్ చేసుకుంటాం. అండ్ ఇందులోకి మనకు ఓర్ కానీ మినరల్ కానీ బ్లాస్ట్ చేసిన మినరల్ కానీ ఇలాంటివన్నీ ఇందులోకి వస్తాయి. అండ్ దీనిలో నుంచి ఈ పాసేజ్లోకి వస్తాయి. సో ఇక్కడ నుంచి ఈ పాసేజ్లోకి వచ్చే పార్టీషన్ ఏమంటాము అని అంటే ఎంటైర్ ఈ పార్టీషన్ ఏమంటామంటే ఓర్ చూట్ అని అంటాం, ఓర్ చూట్ అంటాం. సో ఈ ఏరియాలో ఏదైతే పాస్ అయ్యే లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓర్ పాస్ అంటాం. ఓకే, అండ్ మోర్ ఓవర్ దీన్ని ఏమంటాము అని అంటే ఓర్ షూట్ అంటాం. ఓకే, సో ఓర్ బిన్ అండ్ ఓర్ పాస్ అండ్ ఈ లాంగిట్యూడినల్ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని ఓర్ చూట్ అంటాం. అండ్ నెక్స్ట్ కంప్లీట్గా బయటకు వచ్చే ఓపెనింగ్ని ఏమంటాం అంటే ఓర్ షూట్ అని చెప్పేసి అంటాం. సో ఓర్ షూట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ ఓర్ షూట్ విచ్ ఈస్ గోయింగ్ టు యూజ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ a partition which joins the ore bin and ore chute to deliver the complete ore mineral, that is known as
ఓవర్షూట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఓవర్షూట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఓవర్షూట్. ఓకే, ఓవర్షూట్. So it is a vein containing construction of metallic ore deposit. It is usually large and more or less vertical. Okay, less vertical, rich body of ore. It is a vertical deposit placed between the cracks of ore body. Okay, sorry. So ఈ ప్లేస్ ని ఓవర్షూట్ అన్నా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ద ఓవర్షూట్. ఓకే, ఓవర్షూట్. ఇట్ ఈస్ ఏ యూజువల్లీ లార్జ్ అండ్ more or less vertical rich body of ore. It is a vertical deposit placed between the cracks of ore body. The overshoot contains more valuable mineral deposits. It may be either single mineral or more than one mineral to place. So ఇంతకుముందు చెప్పుకున్నట్టు వెయిన్ అని చెప్పేసి ఒక టాపిక్ చెప్పుకున్నాం. సో దాంట్లో ఇది కంట్రీ రాక్ అండ్ వెయిన్ ప్లేస్డ్ యాజ్ లైక్ దిస్. సో వెయిన్ ఇట్లా ప్లేస్ అయ్యింది. దీంట్లోంచి ఈచ్ అండ్ ఎవ్రీ హారిజాంటల్గా మైన్యూట్గా ఇంకా చిన్న చిన్న క్రాక్స్ ఏవైతే ఫామ్ అయ్యి ఉండి ఆ క్రాక్స్లో మినరల్ ఏదైతే ఫామ్ అయ్యి ఉంటుందో ఒకటి లేదా ఎక్కువ మినరల్ ఫామ్ అయి ఉంటే దాన్ని ఏమంటాము అని అంటే ఓవర్షూట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఓవర్షూట్. అండ్ ఓవర్షూట్ చాలా ప్లేస్లలో లొకేట్ అయి ఉంటుంది. కంపల్సరీగా ఓవర్షూట్ అనేది వెయిన్తో మాత్రమే ఫామ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టర్మ్స్ వాల్, సారీ నథింగ్ బట్ ఫుట్ వాల్, హ్యాంగింగ్ వాల్, రైజ్, విన్స్, లెవెల్, లెవెల్ ఇంటర్వల్, సబ్ లెవెల్. ఓకే, సో ఇన్ దాట్ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్, ఆల్రెడీ డిస్కస్ చేసాం అండ్ మోర్ ఓవర్ మళ్ళీ డిస్కస్ చేద్దాం ఫుట్ వాల్. సో ఫుట్ వాల్ గురించి డీప్గా చూద్దాం. సో ద రాక్ బిలో ద ఓర్ బాడీ ఆర్ వెయిన్ ఈస్ నోన్ యాజ్ ఫుట్ వాల్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫ్లోర్ ఇన్ బెడెడ్ డిపాజిట్స్. సో దీన్ని ఇంకా ఏమని చెప్తాం, ఫ్లోర్ ఇన్ బెడెడ్ డిపాజిట్స్ అంటాం. సో ఏదైతే మినరల్ ఉందో, జస్ట్ బిఫోర్ వీ హ్యావ్ డ్రాన్ ఏ డయాగ్రామ్. Okay, so the rock below the ore body or vein is called as foot wall అంటున్నాం. సో ఈ ఏరియాని ఏమైతే అంటామంటే దీన్ని ఫుట్ వాల్ అంటాం. సో ఏ రాక్ అయితే ఏదైతే ఫామ్ అయి ఉందో ఎంటైర్గా కంప్లీట్గా ఒక మినరల్లో ఒక రాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్లీట్గా రాక్ అనుకోండి. సో ఒక మినరల్ కింద రాక్ ఫార్మేషన్ ఏదైతే సపోర్టింగ్ కోసం ఫామ్ అయి ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఫుట్ వాల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దిస్ ఈజ్ ఫాల్ట్ జోన్. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హ్యాంగింగ్ వాల్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టే సేమ్ అడ్జాయినింగ్ రాక్ occurring above the vein or mineral is known as హ్యాంగింగ్ వాల్ అని చెప్పుకుంటాం, ఆర్ ఏ సీమ్. దీన్ని ఇంకా రూఫ్ ఇన్ బెడెడ్ డిపాజిట్ అంటాం. సో మినరల్ పైన ఉండే రాక్ ఏదైతే ఉంటుందో, సో మినరల్ పైన ఏదైతే ఒక రాక్ ప్లేస్ అయి ఉంటుందో ఆ రాక్ సపోర్టింగ్కి
దాన్ని ఏమంటాము అని అంటే హ్యాంగింగ్ వాల్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, హ్యాంగింగ్ వాల్. సో ఏదైతే మినరల్ పైన ఒక రాక్ ఏదైతే మెన్షన్ అయ్యి ఉంటుందో ఆ రాక్ని ఏమని చెప్పేసి పిలుచుకుంటాము అంటే హ్యాంగింగ్ వాల్ అని అంటాం. సో ఈ హ్యాంగింగ్ వాల్ అయినా ఫూట్ వాల్ అయినా దేనికోసం మనకు ఉంటుంది అని అంటే సపోర్టింగ్ ఆఫ్ మినరల్. సో ఎంటైర్ మెటల్ మైన్స్లో మనం మెకానికల్గా కానీ లేదంటే ఆర్టిఫిషియల్ సపోర్టింగ్స్ అవసరం లేదు. ఈ హ్యాంగింగ్ వాల్ ద్వారా ఈ ఫూట్ వాల్ ద్వారా మనకు సపోర్టింగ్స్ అనేటివి యూజ్ చేసుకుంటూ ఉంటాం జనరల్గా. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ రైజ్. So topic rise, a connection between two levels in an ore body driven in upward direction or a upward excavation made to meet the above level or access to a mineral body is known as rise. So oka rendu levels unnai, for example this is level 1 and this is level 2. ఈ రెండిటిని కనెక్ట్ చేసే ఏదైతే పాసేజ్ ఉంటుందో సో దీన్ని అప్వర్డ్ డైరెక్షన్లో ఏమంటాము అని అంటే ఈ కనెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ లెవెల్ 2 టు లెవెల్ 1. ఓకే, దాన్ని ఏమంటాము అని అంటే రైస్ అని చెప్పేసి చెప్తాం డ్యూరింగ్ ఎక్స్ట్రాక్షన్. సో కింద నుంచి పైకి మినరల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఒక లెవెల్ని క్రియేట్ చేస్తే ఈ లెవెల్ 1ని లెవెల్ 2 నుంచి మనం లెవెల్ 1కి పైకి ఈ మధ్యలో ఉన్న మినరల్ని యాక్సెస్ చేస్తూ పైకి కనెక్షన్ ఇస్తే దాన్ని ఏమంటామంటే రైజ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ విన్స్. సో విన్స్ ఏ డిప్పింగ్ కనెక్షన్ ఇన్ ద ఓర్ బాడీ జాయినింగ్ 2 levels, okay, which is located mostly near the foot wall of the ore body, which is driven in downward direction of accessing mineral. Okay, so ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే ఒక లెవెల్ని ఇంతకుముందు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ మినరల్ని కలెక్ట్ చేసుకోవడానికి పైకి వెళ్ళినప్పుడు లెవెల్ 2 నుంచి లెవెల్ 1కి వెళ్ళినప్పుడు రైజ్ అని ఏ విధంగా అనుకున్నామో లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి డ్రివెన్ చేస్తే దాన్ని ఏమంటామంటే విన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో దాన్నే విన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. నథింగ్ బట్ కోల్ మైన్స్లోకి వస్తే డిప్ అంటాం, మెటల్ మైన్స్లోకి వస్తే విన్స్ అని చెప్పేసి దీన్నే అంటాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ లెవెల్. సో ఏ లెవెల్ డ్రైవ్ రోడ్వే డ్రివెన్ ఇన్ ద బాడీ ఆర్ వెయిన్ విచ్ ఫాలోస్ ద స్ట్రైక్. సో స్ట్రైక్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎర్త్ సర్ఫేస్ పైన ఉన్న ఎగ్జాక్ట్ లేయర్ని లేదా ఎగ్జాక్ట్ హారిజాంటల్ లైన్ ఆఫ్ పాత్ని ఏమంటామంటే స్ట్రైక్ అని చెప్పేసి అని అంటాం. సో కన్సిడర్ దిస్ యాజ్ ఏ స్ట్రైక్. సో దీనికి ప్యారలల్గా ఒక లెవెల్ని లైక్ దిస్, సో ఎగ్జాక్ట్గా ఒక లెవెల్ని లేదంటే ఒక టనల్ని ఒక పాసేజ్ని ఒక ట్రాన్స్పోర్షన్ వేని లేదు అని అంటే ఒక మినరల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఒక టనల్ని డ్రివెన్ చేయడం కానీ ఎగ్జాక్ట్గా ప్యారలల్ టు స్ట్రైక్ డైరెక్షన్లో ఉన్నదాన్ని ఏమంటామంటే లెవెల్ అని చెప్పేసి అంటాం. ఇదే లెవెల్ అండ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సింపుల్ లెవెల్. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద లెవెల్ అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద లెవెల్ ఇంటర్వెల్. So when comes for the level interval, it is the distance between two adjacent levels called as level interval. It must contains in any panel of working. Okay, it contains any panel of working. మనకు వర్కింగ్లో ఏ ప్యానల్ అయినా సరే మనం ఏమంటాము అని అంటే ఏ ప్యానల్ తీసుకోండి వర్కింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ సెవరల్ టైప్స్ ఆఫ్ ప్యానల్స్ ఉంటాయి, సెవరల్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి మైన్స్ లోపల. సో అందులో 2 లెవెల్స్ యొక్క మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అని అంటే లెవెల్ ఇంటర్వెల్ అంటాం. ఓకే, నథింగ్ బట్
లెవెల్ ఇంటర్వెల్. సో రెండు లెవెల్స్ మధ్యలో ఉన్న ప్లేస్ని మనం ఏమంటాము అంటే లెవెల్ ఇంటర్వెల్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ ద లెవెల్ ఇంటర్వెల్. ఓకే.